హలో అన్న. అసలు బిగ్ బాస్ ఎందుకు చూడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు? బిగ్ బాస్ ఎందుకు చూస్తారంటే ఇంట్లో పని పాటలేనోడు ఖాళీ కూర్చున్నాడు చూస్తాడు. ఇక వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా ఇక బిగ్ బాస్ లా. వాడెవడు బాధ్యత లేదు అంట చూడు. వాడు కూడా తెలియదు. తెలిసింది ఒకటంటే ఒక నబీల్ అఫ్రీద్ ఒకటే తెలుసు, వరంగల్ డైరీస్ అది ఒకటే తెలుసు. వాళ్ళు ఫేమ్ అవ్వడానికి పైసలు వాళ్ళే ఇచ్చి వెళ్తున్నారు అంటున్నారు. అసలు అవసరం అంటారు అలాంటి షోలకి వెళ్ళడం? ఇక అవసరం అంటే ఇప్పుడు పైసలు కావాలంటే ఏమని చేస్తుంది ఇవాళ రేపు. పని చేసుకుంటే పైసలు వస్తాయి. వాళ్ళు బయట సినిమాలో ఛాన్సెస్ రావాలంటే ఛాన్సెస్ రావాలని వెళ్తున్నారు కొంతమంది. అసలు ఈ బిగ్ బాస్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, అసలు ఎందుకు అన్నట్టు ఇలాంటి షోలు చూడడం? బిగ్ బాస్ సభ్య సమాజానికి అంటే ఇప్పుడు మానసుంటాడు, పని పాటు ఉండదు, ఇంట్లో కూర్చుంటాడు, ఏం చేయాలని అర్థం కాదు. చూస్తాడు, దాని గురించి వచ్చి బయట డిస్కషన్ పెడతా ఉంటాడు. బిగ్ బాస్ అవసరం అసలు మనకు చూడడం అవసరం అంటే నేను దాని గురించి ఏం చెప్పలేను. అవసరం అంటే ఇక అవసరం లేదు. బిగ్ బాస్ చూడడం వల్ల నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఛానల్స్ మంచి మంచి ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా చాలా ఉన్నాయి చూసేది. అవి చూసుకుంటే మంచిది. మీ అభిప్రాయం అయితే బిగ్ బాస్ అంత వల్ల దాని వల్ల అయితే ఎలాంటి ఉపయోగం లేదని మీరు అంటున్నారు, అంతేనా? దాని వల్ల ఏం ఉపయోగం లేదు. హలో బ్రదర్, చెప్పండి సార్. అసలు బిగ్ బాస్ ఎందుకు చూడాలి, దాని వల్ల ప్రయోజనాలు లేదు? సార్, బిగ్ బాస్ లో మెయిన్ కంటెంట్ కావాలి సార్. కంటెంట్ అనేది మనకి జనాల్ని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయకుండా నార్మల్గా చేసి ఎక్స్క్యూజ్ చేయడం అది కరెక్ట్ కాదు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ని మార్చాలి. మార్చకుండా నార్మల్గా అలా మనం తీసాము చేసాము అనేది కాకుండా, వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా జనాలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ కాకుండా నార్మల్గా రీల్ తీసాం లేకపోతే నార్మల్గా ఇచ్చేసాం అనేది కాకుండా ఏదైనా చేసి చూపించాలి. అది చూపిస్తే జనాలకి ఎక్స్క్యూజ్ అవుతుంది. ఇప్పుడు జనాలు ట్రెండింగ్ ఏంటి కావాలి, జనాలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏ వీడియో అయినా, ఏ ట్రెండింగ్ అయినా, ఏ ఎక్స్ట్రా 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 ఏమైనా ట్రెండింగ్ ఇస్తే వాళ్ళు అప్డేట్ అవుతారు. అది మనకి ఇప్పుడు మనం వచ్చాం, రీల్ తీసాం, లైక్స్ వచ్చాయి, లేకపోతే వచ్చాం మనం సెలబ్రేషన్ చేసాం, సెకండ్ ఇచ్చుకున్నాం, అది కాదు. జనరేషన్ ఏంటంటే ఏం కోరుకుంటుందంటే ఒక జనానికి ఒక కొత్త స్వతంత్రం కావాలి. స్వతంత్రం కావాలని కోరుకుంటుంది. కోరుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే వాళ్ళకి మనం చాయిస్ ఇవ్వాలి. చాయిస్ లేకుండా మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. టీఆర్పీల కోసమే ఇలాంటి బిగ్ బాస్ లాంటి షోలు నడుపుతున్నారని చెప్పి కొందరు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? టీఆర్పీ అంటే అది నార్మల్ గా ఉండేదే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కంపెనీని పెంచుకోవాలని చెప్పేసి, ఒక్కొక్క ఇదిని ఇచ్చేసుకోవాలని చెప్పేసి ఉంటది. దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకొని జనాలకి ఇచ్చేయడం అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ ఫేమ్ అవ్వడం కోసం వాళ్ళే రిటర్న్ గా డబ్బులు ఇచ్చి మరి వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? అదంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఫేమస్ అవ్వాలనుకుని ఎవరైనా కావాలనుకుంటారు, దానికి తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా ఫేమస్ అయితే మేము కూడా ఎక్స్క్యూజ్ అవుతాము, తర్వాత ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా అవుతామని వాళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. వచ్చే ఆడిషన్స్ కానీ లేకపోతే వచ్చే ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకేమైనా కానీ ఉంటాయి. దాని గురించి మనం డిస్కషన్ చేయకూడదు. కానీ ఒకటి, మనం చేసే దాంట్లో ఒక కంటెంట్ ఉండాలి, మనం చేసే దాంట్లో ఒక పర్ఫెక్ట్ ఉండాలి, చేసిన షోకి ఒక నిజాయితీ ఉండాలి, చేసిన దానికి ఒక ఫలితం ఉండాలి. అది ఫలితం అనేది అందరికీ ఉండాలి. అలా ఉన్నప్పుడు బిగ్ బాస్ అయితే నార్మల్ గా ఉండాలి. అది ఫర్ చేంజ్ చేసుకుంటే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ అంటే షోలు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? అది అంటే మరి నార్మల్ గా అంటే నేను ఎక్కువగా దాన్ని ఎక్స్క్యూజ్ చేయలేను. అప్డేట్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. అప్డేట్ అంటే ఇంకేం కాదు, ఇప్పుడు జనాలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏ షో అయినా జనాలకు ఒక మెసేజ్, ఇప్పుడు కామెడీ పరంగా కానీ ఎక్సెట్రా. బిగ్ బాస్ లాంటి టీవీ షోలు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి అసలు? ఎందుకు చూడాలి అలాంటి షోలు? సౌత్ ఇండియాలో అయితే అసలు అది బిగ్ బాస్ లేకపోతే ఇదో ఏం అర్థమవుతుందిలే. ఫోన్స్ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా ఒకటి, అది ఒక క్లిప్. ఫోన్స్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అది వేస్ట్ బ్రదర్. ఏదంటే ఏంటంటే కాన్సెప్ట్ పట్టుకున్నారు అంతే. టీఆర్పీ కోసమే వాళ్ళు ఇలాంటి షోలు తీస్తున్నారని చెప్పేసి మీరైతే అంటున్నారు, అంతేనా? తెలుగు ఆడియన్స్ బాగా అట్రాక్టివ్ చేస్తారు బ్రో. ఈ గొడవలు ఇవి బాగా తెలుగు వాళ్ళకి ఇష్టం, పైగా ఆడవాళ్ళకి ఇంకా ఇష్టం. ఇవి బాగా పట్టుకుని కొద్దిగా. ఓకే, అసలు బిగ్ బాస్ ఎందుకు చూడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి బ్రదర్? బిగ్ బాస్ అయితే అవసరమే లే, చూడాలనే అవసరమే లే. ఏం చూస్తావు ఇంట్లో కూర్చొని, ఊరికే మొబైల్లో చూసినాము డేటా అయిపోతుంది. అక్కడేమి వాళ్ళేం పైన ఏం దిగి రాలే, నార్మల్ పర్సనల్స్.
మేబీ పోయింది సార్ ఏంటి పల్లె ప్రసాద్ గురించి చూసారు, ఎందుకంటే రైతు బిడ్డ వాడు ఏదో పీక్తాడు పొడుస్తాడు అని చూసిరు తప్ప ఈ మంత్ అయితే ఏం లేదు. అసలు బిగ్ బాస్ చూడడం వల్ల ఏం వస్తుంది బ్రదర్, అంటే దాని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు? అది ఏం రాదు. ఇప్పుడు ఏంటి యూట్యూబ్ లో చూస్తాం కొన్ని రీల్స్, అలానే బిగ్ బాస్ కూడా అంతే. అసలు బిగ్ బాస్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అక్కడ ఏం ఇవ్వట్లే కదా. అవును నాగార్జున ఏమైనా అక్కడ ఫండ్స్ వస్తున్నాయి బయటకి ఏమైనా ప్రజలకు ఇస్తున్నారు అన్నా కూడా ఏం లేదు అక్కడ. మేబీ ఆయన కూడా ఫీల్ అవుతున్నాడేమో, మేబీ ఆయన అది ఫంక్షన్ హాల్ కూల్ చేసారు. ఇన్కన్వెన్షనల్ కూల్ చేయడం ద్వారా దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా బిగ్ బాస్ మీద? దీనిపైన ఏం పడట్లే, ఆయన కొద్దిగా సఫర్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే సో టీఆర్పీస్ కోసమే ఇలాంటి బిగ్ బాస్ షోలు నడిపిస్తున్నారు అయితే మీరు అంటున్నారు? అంతే అంతే తప్ప ఏం లేదు. ఇది కూడా మేబీ అక్కడ జగన్ ఓడిపోయినందుకే ఇక్కడ ఇది కూడా లేదు కదా ప్రభుత్వం, అందు గురించి అంతే పోయింది.